హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దిల్లీ వక్రక్క. అందరూ బాగున్నారని, హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు రోబోటిక్ ఎఫర్మేషన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. అందరూ ఎఫర్మేషన్స్ చేస్తున్నారు, బట్ కొంతమంది అంటారు నేను చాలా రోజుల నుంచి ఎఫర్మేషన్ చేస్తున్నాను, నాకు ఏమీ జరగడం లేదని. ఏమీ జరగకుండా అలా ఉంటుంది చెప్పండి. కాకపోతే మనం ఒక డిజైర్ ఉంది అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మన కోరిక అనేది నెరవేరకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం లగాతార్ కంటిన్యూస్గా మనం ఒక ఎఫర్మేషన్ చెప్తున్నాము అంటే దానివల్ల మనకి చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి. అంటే అది వెంటనే తీరుతుంది, 3 డేస్లోనే తీరిపోతుంది. మీరు తీవ్రంగా మీరు కోరిక లేకుండా, డిజైర్ లేకుండా, మనం ఏ డిజైర్ లేకుండా అంటే దాని యొక్క రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఉంటే మనకి వెంటనే దాని రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తుంటామంటే ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాం ఆ కోరిక గురించి. మనం ఎఫర్ట్ చేస్తున్నాం కదా అని మర్చిపోవాలంటే ఒకే ఒక మంచి మీకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా, రిజల్ట్ ఓరియంటెడ్ లేకుండా రోబోటిక్ ఎఫర్మేషన్స్ అనేవి నేను మీకు కొన్ని చెప్తాను. అవి కనుక చేసినట్లయితే మీరు రోబోటిక్ ఎఫర్మేషన్స్ అంటే మీకు రిజల్ట్ అనేది దాని మీద ఫోకస్ ఉండదు. అది మీరు చాంట్ చేస్తూ ఉండాలి. ఒక మంత్రం మనం ఎలా చాంట్ చేస్తూ ఉంటాము కంటిన్యూస్గా, అలానే చాంట్ చేస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు మనము టేబుల్స్ నేర్చుకున్నాము. 1 is 2 1s are 2, 2 2s are 4 అని మన సబ్ కాన్షియస్ మైండ్లో అది ఎక్కి ఉంది. ఎందుకని ఇప్పుడు మనము వేరే పని ఏమన్నా చేస్తున్నాను, బుక్ తీస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, ఎవరైనా అడిగారు మిమ్మల్ని, వేరే రాస్తున్నా కూడా నేను రాసుకుంటున్నా కూడా నన్ను ఎవరైనా అడిగారంటే వచ్చి సడన్గా 8 4s ఎంత అని నేను చెప్పగలుగుతాను. సో అంత ఈజీగా మనకి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. రోబోటిక్ ఎఫర్మేషన్స్ అంటే ఇప్పుడు ఎలా చేయాలి అవేంటో చెప్తాను. ముందు ఎలా చేయాలో అనేది చెప్తాను. మనం చిన్నప్పుడు 2 1s are 2, 2 2s are 4 అని ఎలా అనుకున్నామో అలానే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాకు ఒక జాబ్ కావాలి, మీకు ఏ డిజైర్ అయినా ఉండొచ్చు. జాబ్ కావాలనుకున్నాం, నాకు జాబ్ వచ్చేసింది అనాలి, అంతేగాని కావాలి అని కాదు. నాకు జాబ్ వచ్చేసింది అంతే. 2 1s are 2, 2 4s ఎలా మనం చెప్తాం కదా, 6 1s are 6, 2s are 12, 6 3s are అలా మనం ఎలా అంత ఫాస్ట్గా చెప్తాం కదా. అది మనము వేరే పని చేస్తున్నా కానీ మనం ఏ పని అయినా చేసినంటే మళ్ళీ ఎవరైనా వచ్చి మనల్ని అడగానే 6 4s అంటే మనం చెప్తాం. 6 3s are ఎంత, 8 3s are ఎంత అంటే 24 అని తక్కువ మనం చెప్తాం. వేరే పని చేస్తున్నా సరే మనం చెప్పగలుగుతాం, ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉంది కాబట్టి. ఇలాగే మీరు నేను చెప్పబోయే ఇప్పుడు ఎఫర్మేషన్స్ని, రోబోటిక్ ఎఫర్మేషన్స్ని కూడా మీరు మైండ్లో ఫీడ్ చేసుకున్నట్లయితే అది ఎలా మనం రటించాలన్నమాట. అంతే, చిన్నప్పుడు ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే డిజైర్ ఓరియంటెడ్ అంటే మర్చిపోలేకపోతున్నాం కదా. ఇప్పుడు మనం మామూలు ఎఫర్మేషన్స్ చేసినా మీకు అలాగే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎఫర్మేషన్స్ చేస్తున్నాం, రోజు మార్నింగ్ చేస్తాము, మధ్యాహ్నానికల్లా ఏంటి పని జరగలేదని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అది ఆలోచించకుండా ఉండాలంటే మనం ఈ పని రోబోటిక్గా చేసాలి. నాకు వచ్చేసింది అనుకుంటాం కాబట్టి నాకు జాబ్ వచ్చేసింది, నాకు కావాల్సిన నాకు ఇల్లు కావాలంటే నాకు ఇల్లు వచ్చేసింది, ఇల్లు దొరికింది, నేను ఇల్లు కట్టేసాను, ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది మీకు. ఇల్లు కట్టుకున్నా అంతే. ఇల్లు కట్టేస్తాను. ఇంకా మీకు ఒకటి బాగా నేను నా సెల్ఫ్ మేనిఫెస్టేషన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కమింగ్ వీడియోస్లో చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను రోబోటిక్ ఎఫర్మేషన్స్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఏం చేయాలనేది చెప్తాను. ఏమేం చేయాలనేది, నేను చాలా బాగున్నాను, నేను చాలా హాయిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా సంతోషంగా ఉన్నాను, నా లైఫ్లో నా జీవితంలో అంటే చమత్కారాలు అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో అద్భుతాలని చూస్తున్నాను, జరుగుతున్నాయి, ఆల్రెడీ చూస్తున్నాను. ఇంకా మీకు 2 ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఆ 2 ఎఫర్మేషన్స్ చేస్తే అందులో అన్నీ వచ్చేస్తాయి మీకు.
ఇప్పుడు నేను చెప్పినవి 3 అంత బాగుంది, అంత మంచిది, నాకు అంత మంచి జరుగుతుంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా జీవితంలో చమత్కారాలనే చూస్తున్నాను, ఇలా మనం చెప్పుకుంటాం కదా. అలా ఈ ఎఫర్మేషన్స్ రోబోటిక్గా ఎలా చెప్పుకోవాలంటే బై హార్ట్ చేయాలి మీరు, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. అది మీరు చూసి ఇలా బుక్లో చూసి చదువుతారో ఏం చేస్తారో తెలీదు, దానిలో రటిస్తారు. మీరు టేబుల్స్ అలా నేర్చుకున్నారు కదా, సేమ్ అలా నేర్చుకోండి. మార్నింగ్ లేవగానే మనం చెప్పుకోవాలి, అలాగే నైట్ పడుకునే ముందు చెప్పుకొని పడుకోండి. ఇప్పుడు ఇది మనం బై హార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అంటే అట్లీస్ట్ 20 times అనేది చెప్పుకోవాలి. మీ ఇష్టం, ఎన్నిసార్లు అయినా చేసుకోండి, మీరు గుర్తుంచుకోవాలి అఫర్మేషన్స్, అంతవరకే. తర్వాత ఇంకో 2 పవర్ఫుల్ రోబోటిక్ అఫర్మేషన్స్ చెప్తాను. అవి ఏంటంటే, గాడ్ ఈజ్ మై ట్రూ సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్స్ ఆఫ్ లైఫ్. గాడ్ ఈజ్ మై ట్రూ సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్స్ ఆఫ్ లైఫ్. God's wealth flows to me easily, freely, happily, infinitely and immediately. Robotic affirmations అంటే రోబోట్ ఎలా పనిచేస్తుంది మనకి? రోబోట్ అనేది ఎలా పనిచేస్తుంది మనకి చెప్పండి? దానికి బుర్ర ఉండదు కదా, అంటే బ్రెయిన్ ఉండదు, అది మర్చిపోతుంది అన్న బాధ ఉండదు, అనుకుంటుంది, దాని తర్వాత సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది? ఒక రోబోట్లా పనిచేస్తుంది. రోబోటిక్ అఫర్మేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు గుర్తుంటుంది మనం ఏం చేస్తున్నాం అనేది, అలా మనము రటించాలి. 2వ టేబుల్, 3వ టేబుల్ చదువుకున్నాం కదా చిన్నప్పుడు, 5వ టేబుల్, 6వ. అలాగే ఇది కూడా మనం ఎలా అంటే మర్చిపోవాలన్నమాట. నువ్వేం ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. మామూలు అఫర్మేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఐఎమ్ వెల్దీ అని, నాకు ఇంత డబ్బు కావాలి అని, మంత్లీ ఐఎమ్ ఎర్నింగ్ 1 lakh rupees బై మంత్ నాకు వస్తున్నాయి అని చెప్పి అనుకున్నాం కదా. మరి అవి రావట్లేదే అని ఆలోచిస్తున్నావు, ఎందుకంటే నువ్వు అది అనుకున్నప్పుడు నీకు తెలుస్తుంది మైండ్లో. కానీ నువ్వు ఇలా రోబోటిక్ అఫర్మేషన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి గుర్తుండదు. అది బై ఫ్లోలో ఏదో పని చేస్తున్నాం, మనం మార్నింగ్ లేసి ఏదో పని చేస్తున్నాము, మనకి అది నోటి నుంచి వచ్చేస్తుంది, కానీ మనకి మైండ్తో పని లేదనమాట. ఇంకా దాని మీద మైండ్ పెట్టాం, ఫీలింగ్స్ పెట్టాం. సో ఫీలింగ్స్ లేకుండా రోబోట్ ఉంటుంది కాబట్టి డిజైర్ లేదు, రిజల్ట్ మీద అటాచ్మెంటు లేదు, ఉండదు. అలా మీరు పలకగలిగితే, అలా మీరు కనుక బై హార్ట్ చేయగలిగితే, ఏ పని చేసినా సరే మీరు ఇంకా మీరు ఏం చేయాలంటే, రోబోటిక్ అఫర్మేషన్ అంటే ఇంకా రోజు ఇది ఒక మంత్రంలా రటిస్తూనే ఉండాలి, రోజంతా చేయాలి, పగలు రాత్రి అని కాదు, ఎప్పటి వరకు లర్న్ అయ్యే వరకు. ఇప్పుడు ఏ పని చేసినా మీ నోట్ నుంచి అదే వచ్చేస్తుంది. దాట్ ఈస్ కాల్డ్ రోబోటిక్ అఫర్మేషన్. మీ నోట్ నుంచి అలా వచ్చేయాలి. మీ మైండ్ కనిపెట్టకూడదు మీ నోట్లోంచి ఏం వస్తుందని, కానీ అది మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వాట్ ఈజ్ రోబోటిక్ అఫర్మేషన్ అని. వాట్ ఆర్ రోబోటిక్ అఫర్మేషన్స్? మీరు చేయండి, ట్రై చేయండి. 3 daysలోనే అసలు మీరు రిజల్ట్ అనేది చూస్తారు. బై హార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు కాదు, బై హార్ట్ చేసిన తర్వాత మీరు బాగా దాన్ని ఏం పని చేసినా మీకు వచ్చేయాలి నోటమట. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, 3 daysలోనే చాలామందికి కోరికలు అనేవి, డిజైర్స్ అనేవి తీరుతాయి. సో మీరు ఎక్కువ ఎఫర్మేషన్స్ పెట్టుకోకుండా 2 ఎఫర్మేషన్సే పెట్టుకోండి. గాడ్ ఈజ్ అ ట్రూ సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్స్ ఆఫ్ లైఫ్ in my life. God is the true source. God is my true source. ఆ భగవంతుడే నా సోర్స్. నేను రావడానికి కారణం ఎవరు? ఆ పరమాత్మ యొక్క, అంటే యూనివర్స్ నుంచి, గాడ్ నుంచి నేను వచ్చాను కాబట్టి, నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి, నాలో అందరిలో అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి. సో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మై వీడియో. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్.